అన్నవరం దేవస్థానంలో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కళ్యాణ మండపాలను ప్రైవేట్ కార్యక్రమాలకు కేటాయిస్తున్నారు. దళారులతో దేవస్థానం ఉద్యోగులు కుమ్మక్కవుతున్నారు. పట్టించుకోవాల్సిన వ్యవస్థ గాడి తప్పడంతో ఎవరి స్థాయిలో వారు చక్రం తిప్పుతున్నారు. కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో అంతా గందరగోళంగా మారింది. సత్యదేవుని సన్నిధిలో ఖర్చు లేకుండా పెళ్లిళ్లు చేసుకోవాలనే ఉద్దేశంతో దాతలు ఉచిత కళ్యాణ మండపాలు ఏర్పాటు చేశారు. అయితే రాను రాను దాని ఉద్దేశం గాడి తప్పుతోంది. దళారులు ఎంటరై ఉచితం కాస్త ఖరీదుగా మార్చేస్తున్నారు. తమకు నచ్చిన పేర్లతో అడ్డగోలుగా కళ్యాణ మండపం బుక్ చేసుకుంటున్నారు. నిజమైన పెళ్లి వాళ్ల వద్ద డబ్బులు తీసుకుని మండపాలు కేటాయిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆలయ సిబ్బంది పాత్ర కూడా ఉంది. కాటేజీల్లోనూ అదే పరిస్థితి ఉంది. రద్దీగా ఉండే రోజుల్లో బల్క్గా బుక్ చేస్తున్నారు. వాటిని డబ్బు ఎక్కువగా ఇచ్చే వాళ్లకు కట్టబెడుతున్నారు. ఆలయ ఉద్యోగుల కక్కుర్తితో దేవస్థానం దగ్గర భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. పెళ్లి బృందాలు వస్తే మధ్యవర్తులు గద్దల్లాగా వాలిపోతున్నారు. భజంత్రీలు, పురోహితులు, ఇతర పెళ్లి అవసరాలు అన్నీ తాము మాట్లాడి పెడతామని డీల్ చేసుకుంటున్నారు. పనిచేసిన వాళ్లకు అరకొరగా డబ్బు ముట్టజెప్పి పెళ్లి బృందాల దగ్గర అందిన కాడికి దండుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం ఓ ప్రైవేట్ కార్యక్రమానికి కొండపై ఉన్న కళ్యాణ మండపాన్ని కేటాయించారు. నిబంధనల ప్రకారం వివాహాలకు, దేవస్థానం కార్యక్రమాలకు మినహాయించి కళ్యాణ మండపాలు ఇవ్వడానికి అనుమతులు లేవు. కానీ సొమ్ములకు కక్కుర్తి పడ్డవాళ్లు నిబంధనలు పక్కన పెట్టి తమకు నచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈవో స్థాయి అధికారులు కూడా కనీసం పట్టించుకోవడం లేదు. స్వామి సన్నిధిలో నూతన దంపతులు ఒకటవ్వడానికి ఆలయం పరిసర ప్రాంతాల్లో వివాహాలు చేసుకునే సౌలభ్యం ఉంది. దానికి సంబంధించి కాంట్రాక్ట్ ఉంటుంది. అందులో కూడా చాలా లొసుగులు ఉన్నాయి. పూర్తిగా స్వామివారి సన్నిధిలో పర్యవేక్షణ కొరవడింది. కొందరు పాతుకుపోయిన ఉద్యోగులు తమ స్వలాభం కోసం మధ్యవర్తులతో కుమ్మక్కవుతున్నారు. అసలు ఆలయానికి సంబంధం లేని వాళ్లు పెత్తనం చేస్తూ దర్జాగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు భక్తులు.